శాశ్వతంగా తెరబడుతుంది. మరి అటువంటిది చేస్తున్నారా లేదా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇప్పుడు పరిమితం కాబోతున్నది అనేది ఓకే కోటేశ్వరరావు గారు. ఇజ్రాయెల్ గారు ఆడియో క్లియర్ గా ఉంది అప్పుడు మీకు? ప్లీజ్ కంటిన్యూ ఇజ్రాయెల్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ఫ్యాన్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు ఓటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అర్జెంట్ గా ఈ రాజధాని విషయంలో అమరావతిని కన్ఫర్మ్ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ తీర్మానం చేయాలి, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, కేంద్రంలో చట్టం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆ రోజు రైతుల వద్ద నుంచి 30,000 ఎకరాల భూమిని తీసుకున్నారు. 30,000 ఎకరాల భూమిని తీసుకుని రైతులకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అమరావతి నిర్మాణంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆ రోజు చేయలేదు. సరే, ఆ రోజు చేయలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ ఓన్లీ నామమాత్ర నిర్మాణం చేశారు తప్ప శాశ్వతమైనటువంటి కట్టడాలు కానీ శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆ రోజు చేసిన సందర్భం లేదు. ఈ సంవత్సరంలో ఈ 2 సంవత్సరాల్లో కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు వచ్చేటప్పటికి 3,70,000 కోట్లు 3,80,000 కోట్లు అప్పు చేశారు కేంద్రం నుంచి అని చెప్తున్నారు. ఈ చెప్పే పరిస్థితుల్లో మీరు ఎంతసేపు చూసినా ఆ రోజున వరదలు గుడమీర వచ్చినప్పుడు కానీ ఆ ప్రాంతం అంతా మునిగిపోయినప్పుడు కానీ ఆ రోజున ఈ దీనికి కావాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలి ఈ అమరావతి నిర్మాణానికి, అమరావతిని డెవలప్ చేయడానికి చెప్పినట్టు పెద్ద మనుషులు ఈ రోజున కంగారుగా మేము అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తాం, ఒక్కరోజు దాన్ని తీర్మానం చేస్తాం, తీర్మానం చేసి కేంద్రం పంపుతారన్నారు. సరే, ఓకే. అసెంబ్లీ సమావేశం అంటే ఏంటి? శాసనసభలో ప్రవేశపెడతాం బిల్లు, శాసనసభ అయిన తర్వాత శాసన మండలికి పంపించాలి. ఈ శాసన మండలి విషయం మీరు ఎందుకు ఎత్తుకోవట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే లోపాలన్నీ శాసన మండలిలో మేము మెజార్టీ పీపుల్ ఉన్నాం కాబట్టి గట్టిగా నిలదీస్తాం, గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. ఆ లోపాల యొక్క విషయాల గురించి మేము చర్చిస్తాం, దానికి మంత్రులు సమాధానం చెప్పాలి, దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలన్న ఆలోచన విధానంతో ఎస్కేప్ అవుతున్నారు మండలి నుంచి. మండలికి వెళ్తామని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? సరే, మా నాయకుడు ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగుందో, ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలాగుందో, ప్రజల యొక్క కోరిక ఎలాగుందో ఆ రకంగానే వెళ్ళాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ప్రాంతం అభివృద్ధి చెందడం కరెక్ట్ కాదు, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి అవ్వాలి, అటు వైజాగ్ కానీ ఇటు కర్నూలు కానీ అభివృద్ధి అవ్వాలన్న ఆలోచన విధంతో 3 ప్రాంతాల 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన మాట వాస్తవమే. సరే, ప్రజలకి అది నచ్చిందా నచ్చలేదు అనేది అది ప్రజలే తేల్చారు. మేము ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమము ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 కోట్లు 3,60,000 కోట్లు అప్పు చేస్తానని చెప్పినటువంటి అయితే ఇజ్రాయెల్ గారు ఎప్పుడు మీకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నే, ఇప్పటికైనా అమరావతి విషయంలో మీ స్టాండ్ మారిందా? అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న విషయంలో డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం ఇక్కడ నుంచి పార్లమెంట్ లోకి వెళ్తుంది. అక్కడ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి సవరణ బిల్లు పెట్టినప్పుడు మీకు కూడా మీ అభిప్రాయం కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి మద్దతు ఇస్తారా, అమరావతికి మద్దతు ఇస్తారా లేదా అనేటటువంటి ఒక అంశం. తర్వాత మిమ్మల్ని రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏంటి ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా మీ పార్టీకి? అంటే ఒక స్పష్టత వచ్చిందా అమరావతి విషయంలో? ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క కోరిక ఎటుంటే అటు వెళ్తాం మేము, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి లోపాలను మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. కేంద్రంలో అయినా లేకపోతే పార్లమెంట్లో అయినా మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. మొన్న ఒక మంత్రి గారు ఒక రైతు చనిపోతే వెళ్తే ఆ రైతు కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ మంత్రి గారి మీద రివర్స్ అయ్యి అసలు మీరు రావద్దు ఇక్కడికి, మీ వల్లే రైతు చనిపోయాడు, ఈ కుటుంబం నష్టపోయిందని తిరగబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year బ్యాక్ 8 months బ్యాక్ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు ఎందుకు కావాల్సి వస్తుంది? దీంట్లో లోపాలేంటి, లూప్ హోల్స్ ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కదా. అది తెలియాలంటే మేము ఖచ్చితంగా మేము స్టాండ్ అయి ఉన్నాం. మా స్టాండ్ ఏంటనేది ప్రజల కోరిక ఏదైతే ఉందో
ఆ కోరికకి మేము కట్టుబడి ఉంటాం, మా అధినాయకుడు కూడా కట్టుబడి ఉంటాడు. కానీ లోపాల విషయంలో మాత్రం ప్రజలందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. అక్కడ కోటేశ్వర గారు ఉన్నారు, పెద్దలు, లేదా ఇంకా ఇతర సభ్యులు ఉన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని శాసన మండలిలో ప్రవేశపెట్టాలా వద్దా, శాసన మండలి యొక్క ఆలోచన విధానం తీసుకోవాలా వద్దా, మెజార్టీ పీపుల్ నిర్ణయం తీసుకోవాలా వద్దని సమాధానం చెప్పాలి. రైట్ ఓకే. మీరు మాత్రం శాసనసభకి అయితే హాజరు కానంటారు, ఈ బిల్ అయినా ఏ బిల్ అయినా కూడా. ఏ బిల్ అయినా మా మొదటి నుంచి మా నాయకుడు చెప్పినట్టుగా మాకు మైక్ ఇవ్వండి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము కూర్చుంటాం, మేము డిబేట్ చేస్తాం. మేము అడిగిన దానికి ఇప్పుడు ఎన్నో లోపాలండి, చాలా లోపాలు. లడ్డు విషయం వచ్చింది, ఫెయిల్ అయ్యారు. లేదు మొన్న బిఆర్ నాయుడు గారి విషయం వచ్చింది, సిగ్గుసేటు. తర్వాత ఏలూరు ఎంపీ విషయం వచ్చింది, సిగ్గుసేటు. మళ్ళీ కొత్త డ్రామా ఇది. అలా కాదు ఇజ్రాయెల్ గారు ఇదే విషయంలో ఇప్పుడు మన డిబేట్ అంటే ఒక గంట జరుపుకుంటాం, 40 నిమిషాలు జరుపుకుంటాం. అందులో మీకు వచ్చేటటువంటి సమయమే మహా అయితే ఒక 10 నిమిషాలు వస్తుంది. అలాంటి 10 నిమిషాల్లోనే సమర్థవంతంగా మీ పార్టీ స్టాండ్ చెప్పుకోగలుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఇచ్చినటువంటి తక్కువ సమయంలో, అఫ్ కోర్స్ మీకు తక్కువ సమయం ఇచ్చారని అనుకోండి, ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కదా. మీ వాదన ఏంటో సమర్థవంతంగా చెప్పుకోవచ్చు కదా. మాకు ఇంత టైం ఇవ్వాలి, ఇంత సమానంగానే టైం ఇవ్వాలి అనడం కరెక్ట్ అంటారే? అంటే మేము ప్రధాన ప్రతిపక్షంగా ఏదైనా పార్టీ ఉందా చెప్పండి రాష్ట్రంలో? ఏకైక బయట వైసీపీ కదా. ఓటమిలో మీరు బీజేపీ వాళ్ళ విధానం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరిని ప్రజలు చూసుకుంటారు. మీ బాధ్యత మీరు నెరవేర్చాలి కదా, మీకంటూ బాధ్యత ఉంది కదా. బీజేపీ ఉంది, మరో ప్రతిపక్షం లేదు. మేమే ప్రతిపక్షం, మేము ఫైట్ చేస్తున్నాం. మాకేమని చెప్పండి అవకాశం, ఆ మైక్ ఇమ్మని చెప్పండి. ఇప్పుడు ఎంత టైం కావాలో అంత టైం అని చెప్పండి. మా నాయకుడు మాట్లాడతాడు కదా. మీ లోపాలని లేదు, శాసన మండలికి రమ్మని చెప్పండి, శాసన మండలి ప్రవేశపెట్టమని చెప్పండి. మేము డిస్కస్ చేస్తాం, డిబేట్ చేస్తాం. మీరు ఎందుకు శాసన మండలికి రాకుండా ఎస్కేప్ అయిపోతున్నారు ఈ విషయంలోని? రేపొద్దున మళ్ళీ ఏ బిల్లు వచ్చినా మళ్ళీ తిరిగి రావాలి కదా. తిరిగి రావాలంటే మళ్ళీ మీరు చూసినట్టు చేస్తే రేపొద్దున మళ్ళీ మేము కూడా అభ్యర్థం చెప్తాం కదా. కానీ మేమేంటంటే అమరావతికి మేము వ్యతిరేకం ఏం కాదు, రైతులకు వ్యతిరేకం కాదు. మాకేంటంటే చంద్రబాబు నాయుడు వేసి కుట్రలకు కుతంత్రాలకు మీరు బలవద్దు రైతులని చెప్తున్నాము. ఓకే గురునాథం గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? గురునాథం గారు, ఏంటి ఇప్పుడు అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం, ఈ బిల్లు చేయడం, అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని కేంద్రానికి పంపడం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేటటువంటి చర్చ నడుస్తుంది. విపక్షం వాదన మీరు విన్నారు. కొంతమంది విశ్లేషకులు ఇది కరెక్టే అంటుంటే, లేదు అక్కడంతా ఏదో రియల్ ఎస్టేట్